లో కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి యొక్క భారీ విజయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగున కావచ్చు మనకు అనేక రకమైనటువంటి అభివృద్ధి కేటాయింపులు జరగడంతో పాటు ఈరోజు ఎన్నో శంకుస్థాపనలు, ఎన్నో వేల కోట్లు నిధులు రావడం నిజంగా శుభసూచకం. నిజంగా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున ఈరోజు నరేంద్ర మోదీ గారు వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు బంగారుమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు 3,300 కోట్లు ఆల్రెడీ కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 6,105 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈరోజు ఇప్పటికే కేటాయింపులు చేశారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈరోజు మన్యం వీరుడు బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించి వందే మాతరం నినాదించినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడి పేరిట ఈరోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్తో ఈరోజు భోగాపురంలో ఈరోజు దాదాపు 5,640 కోట్లతో ఈరోజు శంకుస్థాపనలు చేయడం నిజంగా శుభసూచకం. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి అంటే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజిస్తే ఉత్తరాంధ్ర జోను, రాయలసీమ జోన్, గోదావరి జోన్, కోస్తా జోన్ ఇలా ఏ జోన్ తీసుకున్నా కూడా అంటే భారతదేశంలో కాశీ నుండి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా 4 జోన్లను కూడా సమతూకంతో అభివృద్ధి చేస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ చూపడం నిజంగా ఆనందదాయకం. ఈరోజు గౌరవ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి చొరవతో ఈరోజు కేంద్రం యొక్క కేటాయింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి చూసుకుంటే ఇక్కడ 3 ప్రాంతాలను చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం 45 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, అదేవిధంగా విజయనగరం 25 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం 63 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. అంటే 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, హోటల్స్ డెవలప్ అవుతాయి, టౌన్షిప్స్ జరుగుతాయి, ఇండస్ట్రీస్ జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడే చూసాం నరేంద్ర మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు స్పష్టంగా చెప్పారు ఈరోజు కూటమి యొక్క అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా డెవలప్ అవుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఎక్స్పోర్ట్స్ను కూడా ఈరోజు తీసుకెళ్ళడానికి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ముందుకెళ్తుందని చెప్పి స్పష్టంగా చెప్పారు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి కట్టబడింది కాబట్టి ఎన్డీఏ కూటమి విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఆల్రెడీ 106 కోట్ల కేటాయింపులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే నినాదం ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటించి విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఇప్పుడే చూసాం 2020లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు సార్. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అమరావతికి సంబంధించి రాజధానికి 15,000 కోట్లు కావచ్చు, పోలవరం కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇతర అన్ని రకాలైనటువంటి ప్రాంతాల యొక్క అభివృద్ధికి కూటమి కట్టుబడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఖచ్చితంగా ముందుకెళ్లే విధంగా ప్రస్తుత కూటమి పనిచేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం సార్. మేమందరం గర్వపడుతున్నాం భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదాలను తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల ప్రాంతాలని ఈరోజు సమతూకంతో ఈరోజు సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం సార్. రైట్, మల్లికార్జున గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జయాంధ్ర ఉద్యమకారులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ గారు, నమస్తే సార్. శ్రీరామ్ గారు నమస్తే సార్. శ్రీరామ్ గారు ఎస్ వస్తుంది. శ్రీరామ్ గారు చెప్పండి. రైట్. శ్రీరామ్ గారు, ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అనే పేరు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా, మరి ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలామానికంగా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఈ రోజు అందరం కూడా జయాంధ్ర అనాల్సిన టైం. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, ఏముందా మీ దగ్గర, మీరు కనీసం మీకు ఒక రాజధాని లేని రాష్ట్రం మీదని చాలా మంది వెక్కిరించారు.
అట్లాంటిది ఈ రోజు రాజధాని వచ్చింది, అలాగే ఒక తలమానికం, రాష్ట్రానికే తలమానికమైన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రూపంలో మనకు వచ్చింది. నిన్నటిదాకా మనం ఏది కావాలన్నా కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాడుకోవాల్సిన పరిస్థితి అంతర్జాతీయంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ రోజు ఆ అవసరం లేకుండా అమెరికా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, న్యూజిలాండ్ వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యంగా చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ రోజు అలాంటి వాళ్ళకి రావాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఈ విమానాశ్రయం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు శ్రీకాకుళానికి ఒక 60 కిలోమీటర్లు, విజయనగరానికి ఒక 20 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఒక 40 కిలోమీటర్లు, అంటే మూడింటికి మధ్యలో సెంట్రల్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగాల కోసం ఇప్పుడు అనేక దేశాలు వెళ్తున్నామని చెప్తాం. కానీ ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకంటే అక్కడ మనకి పైలట్లు తయారు చేసే ఒక యూనిట్ ని కూడా అక్కడ పెడుతున్నారు. అలాగే మనకి మొత్తం కార్గో సంబంధించిన హబ్ పెడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెమీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అక్కడ అవకాశాలు వస్తాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనుక పెడితే మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అయ్యే సందర్భంలో అక్కడ ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఉద్యోగాలు